సార్ మన హైదరాబాద్‌లో చివరి మ్యాచ్ అనుకోవచ్చు. ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్‌సీబీ 2 హై వోల్టేజ్ టీమ్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఇది. ఎలా ఉండబోతుంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది? డెఫినెట్లీ హై వోల్టేజ్ మ్యాచ్ ఇది. ఎందుకంటే 2 టీమ్స్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయినాయి. బట్ 2 టీమ్స్ ఏమై ఉంటదంటే టు ఫినిష్ ఇన్ టాప్ 2. టాప్ 2లో మనకు తెలుసు టాప్ 2లో వచ్చే టీమ్స్‌కి క్వాలిఫైయర్ 1 ఓడినా సరే క్వాలిఫైయర్ 2 ఆడి మళ్ళీ ఫైనల్‌కెళ్ళే సెకండ్ ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం అని టీమ్స్ ప్లే ఆఫ్స్‌కి రావడమే కాదు, వాళ్ళకి ప్రధానమైన టార్గెట్ ఏముంటదంటే ఫినిష్ ఇన్ టాప్ 2. టాప్ 2లో ఉంటే వాళ్ళకి అవకాశం ఉంటది కాబట్టి హ్మ్. దానికోసం 2 టీమ్స్ ప్రయత్నం చేస్తాయి. ఆర్‌సీబీ ఆల్రెడీ దే ఆర్ ఆల్మోస్ట్ దేర్. ఎందుకంటే వాళ్ళకి ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. వాళ్ళు 20 పాయింట్స్ తెచ్చుకుంటే వాళ్ళు టేబుల్ టాపర్ కూడా అయిపోతారు. నాట్ ఓన్లీ టాప్ 2 పొజిషనే కాదు, నెంబర్ 1 పొజిషన్ కూడా వాళ్ళకి ఆటోమేటిక్‌గా వస్తది. ఎందుకంటే ఎస్ఆర్‌హెచ్ గానీ, గుజరాత్ టైటన్స్ గానీ వాళ్ళకి 20 పాయింట్స్ వచ్చే అవకాశం లేదు. వేరస్ సన్ రైజర్స్‌కి ఈ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్ టాప్ 2 కోసం. హ్మ్. అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు ఈ 2 టీమ్స్ 10 ఏళ్ల క్రితం ఫైనల్‌లో తలపడ్డాయి. 2016లో ఈ 2 టీమ్స్ ఫైనల్ ఆడాయి. అప్పుడు ఎస్ఆర్‌హెచ్ గెలిచింది. సో ఈ 2 టీమ్స్ మధ్య రైవల్రీ కూడా ఉన్నది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మ్యాచ్ గెలవడం వల్ల సైకలాజికల్ అడ్వాంటేజ్ వస్తది. ఒకవేళ ఇదే టీమ్‌తో మనం క్వాలిఫైయర్‌లో ఆడాల్సి వచ్చినా, లేకపోతే ఫైనల్‌లో ఆడాల్సి వచ్చినా, ఈ లీగ్ మ్యాచ్ గెలిస్తే సైకలాజికల్ ఎడ్జ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.